మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణులు మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ను సందర్శించి క్యాన్సర్పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ చికిత్సలు, తాజా అభివృద్ధులు, ఆధునిక సాంకేతికతలు మరియు సమగ్ర వైద్య విధానాలపై వివరించారు. క్యాన్సర్ అనగానే భయపడే పరిస్థితి ఇప్పటికీ సమాజంలో కనిపిస్తున్నప్పటికీ ఆధునిక వైద్య సాంకేతికతలతో ఇప్పుడు ఈ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించడం, చికిత్స చేయటం సాధ్యమవుతోందని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిపుణులు తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో తాజా అభివృద్ధులు, ప్రెసిషన్ థెరపీలు మరియు సమగ్ర వైద్య విధానాలు అనే అంశంపై నిర్వహించిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కండ్ర ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక రేడియేషన్ పద్ధతులు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తూ కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నాయని, దీనివల్ల ఆరోగ్యకర కణజాలానికి నష్టం తగ్గుతుందని చెప్పారు. తద్వారా రోగులు తక్కువ దుష్ప్రభావాలతో వేగంగా కోలుకునే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. మెడికవర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స వ్యక్తిగత వైద్య విధానాల వైపు వేగంగా మారుతోందని, ప్రతి రోగి శరీర నిర్మాణం, వ్యాధి దిశను బట్టి ప్రత్యేకంగా చికిత్సను రూపొందిస్తున్నామని వివరించారు. ఈ విధానం ద్వారా చికిత్స ఫలితాలు మరింత మెరుగవుతున్నాయని చెప్పారు. నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. జీవనశైలి మార్పులు, ఆలస్యంగా పరీక్షలు చేయించుకోవడం, అవగాహన లోపం వంటి కారణాలు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అయితే ముందుగానే గుర్తించి సరియైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే క్యాన్సర్ను విజయవంతంగా ఎదుర్కోవచ్చని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా మల్టీ డిసిప్లినరీ విధానం ద్వారా ఆంకాలజిస్టులు, రేడియాలజిస్టులు, సర్జన్లు మరియు ఇతర నిపుణులు కలిసి ప్రతి రోగికి సమగ్ర చికిత్సను అందిస్తున్నారని తెలిపారు. వరంగల్ వంటి నగరాల్లో కూడా అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల్లో అవగాహన పెంచడం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్. నేను సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. అందరికీ తెలుసు, రేడియేషన్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక భాగం అనేది. కానీ ఇప్పుడు మా మెడికవర్లో ఏంటంటే క్యాన్సర్కే కాకుండా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, మనము మోకాలు నొప్పులు ఉన్నాయి కదండి, వాటిని కూడా మనము రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు అనుకోవచ్చు ఇది చాలా కొత్త ట్రీట్మెంట్ అని. యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్లో గత 20 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా చాలా 30% కేసులకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇదే అవకాశం మన భారతదేశంలో ఎందుకో మనం చేయట్లేదు. ఇది మేము మా మెడికవర్లో ఇవ్వడము స్టార్ట్ చేసాం. అందరికి తెలుసు మోకాలు నొప్పులు అనేది చాలా కామన్ ప్రాబ్లము. 50 సంవత్సరాల వయసు వాళ్ళలో 40 నుంచి 50% వాళ్ళకి ఈ మోకాలు కీళ్ళ నొప్పులు అనేది ఉంటుందన్నమాట. ఇందులో గ్రేడ్స్ అని ఉంటాయి. ఎవరైతే గ్రేడ్ 4 అంటే మొత్తం అరిగిపోయిందో వాళ్ళైతే సర్జరీకి వెళ్ళాలి. ఏ కాకుండా 2 కానీ 3వ గ్రేడ్లో కానీ వాళ్ళకి మందులు కానీ లేదంటే మోకాళ్ళు ఆ కీళ్ళల్లో ఇంజెక్షన్స్ కానీ వేసుకోవడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ మందులు ఎక్కువ కాలం పాటు యూజ్ చేయలేరు. వాటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనము వాడుక భాషలో అందరికి తెలిసింది ఐబోప్రోఫెన్ అని, డైక్లోఫినాక్ అని. ఇవి ఏంటంటే వీటి వల్ల గ్యాస్ట్రైటిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయన్నమాట. అట్లాగే మోకాళ్ళలో ఇంజెక్షన్స్ అనేవి వాళ్ళు రిపీటెడ్గా వేసుకోవాలి. ఎందుకంటే 2-3 మ్యాక్సిమం 4 నెలల నుంచి అది పనిచేయదు. ఇవి కాకుండా ఈ రేడియేషన్ చెప్పే రేడియేషన్ పద్ధతి ద్వారా ఏంటంటే 80% వరకు వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. మరియు దీంట్లో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అసలేం ఉండవు అనమాట. నిల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఇది నొప్పి ఉండే ట్రీట్మెంట్ కాదు. ఇది 6 సిట్టింగ్స్లో చేయడం జరుగుతుంది. రోజు మార్చి రోజుకి 5 నిమిషాల ట్రీట్మెంట్, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ 2 వారాలు 6 సిట్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 80% వరకు వాళ్ళకి నొప్పి అనేది 2 నుంచి 3 సంవత్సరాల వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది అనమాట. సో నేను ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా ఏంటంటే దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరైతే పెద్ద వయసు వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఆపరేషన్ అంటే ఇష్టం లేదో, ఎక్కువ కాలం పాటు ఇంజెక్షన్స్ మోకాళ్ళలో ఇంజెక్షన్స్ అవి పనిచేయడం లేదు, వాళ్ళు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్యూర్లీ చాలా సేఫ్ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండవు. ఇంకోటి ఏంటంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్, వాళ్ళకి ఏం అడ్మిషన్లు అయ్యేవి ఉండవు. అదే కాకుండా ఇది రీజనబుల్ కాస్ట్లో చేయడం జరుగుతుంది. అంటే మోకాళ్ళ ఆపరేషన్ అంతా ఎక్స్పెన్సివ్ కాదు. పిఆర్పి ఇంజెక్షన్స్ అవి రకరకాలు ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే ఇది చాలా చీప్ ట్రీట్మెంట్.
దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 50,000 వరకు 6 సిట్టింగ్స్ ఉంటాయండి. 6 సిట్టింగ్స్ కలిపి 50,000కి అటు ఇటుగా అవుతుంది. రేడియేషన్ ద్వారా అంతగా మేజర్ చేంజెస్ ఏం రావండి. సో అంటే అక్కడ చర్మం కొంచెం బ్లాక్ కలర్ డిస్కలరేషన్ కావడం, బ్లాక్ కలర్ మారడం, అలా ఇచ్చింగ్ కొంచెం కొన్ని చోట్లలో చిన్న పుండులాగా మారడం తప్ప మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అంటే సైడ్ని బట్టి కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంటే కొంచెం మనము గుండెకి సంబంధించి గుండె ఎక్స్పోజ్ కాకుండా కొన్ని జాగ్రత్తలు ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుంటాము. రైట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆ రిస్క్ కూడా ఉంది. ఓవరాల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా సక్సెస్ఫుల్గా మనం పేషెంట్కి ఇవ్వచ్చు. చిన్న స్థాయిలో ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్. అందుకొచ్చే చెప్పాను. ఫస్ట్ బేసిక్ టెస్ట్లు ఏంటంటే హార్మోన్ రిసెప్టార్ టెస్ట్ బేస్ మీద ఆధారపడుతుంది. సో సపోజ్ మీరు అడిగినట్టు చిన్న ట్యూమర్ అయినా HER2 పాజిటివ్ ట్యూమర్ అనుకోండి, మనము వీ హ్యావ్ టు ట్రీట్ అగ్రెసివ్లీ. అంటే కీమోథెరపీయే కాదు, కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ట్యూమర్ సైజ్ చిన్నగా ఉన్నా కానీ ట్యూమర్ మళ్ళీ ఫాస్ట్గా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ కీమోథెరపీ సెకండ్స్ అవసరం పడతాయి. వేరే హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ డిసీజ్ అనుకోండి, మనకి సైజుని బట్టి వేరే లక్షణాలను బట్టి ఈ పర్టికులర్ పేషెంట్కి కీమోథెరపీ అవసరమా లేదా అనేది డిసైడ్